క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. గొప్ప దేవ, అయా వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి విషయం కూడా అవి ఆత్మ సంబంధమైనది. ఎందుకనంటే మనిషికి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనిషి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. అందుకని వెళ్ళిపోయిన ఆ మనిషి నిత్యము కూడా జీవించాలి. మనిషి దేహమునకు ఈ లోకంలో మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం చావు అనేది లేదు. ఆత్మ ఎప్పుడు కూడా చనిపోదు. తల్లి గర్భమున పిండముగా రూపింపబడినప్పటి నుంచి కూడా మరలా ఆత్మ అనేదిగా చనిపోవటం అనేది ఉండదు. మరి ఇక్కడ మరణిస్తున్నారు కదని చాలామంది అడుగుతారు. అంటే వాక్యం తెలియని వారైతే అడుగుతారు. వాక్యం వినేవారు, వాక్యం చదివేవారు, వారికి మాత్రం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది తిరిగి మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది. మరలా తీర్పు రోజున ప్రకటన గ్రంథం చదివితే 21వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది మొత్తం కూడా. అక్కడ మరలా తిరిగి ఆత్మలు భూమి మీదకే రావటం, సముద్రం మృతులను అప్పగించటం, ఇవన్నీ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు అనేది జరుగుతుంది. లోకంలో పిల్లలు పుట్టి వాళ్ళు పెరగడానికి, తర్వాత వాళ్ళు భూమి మీద ఫలించి వాళ్ళు అభివృద్ధి చెందాలి. ప్రతి అవసరం కూడా వాళ్ళు బాగుండాలి అని అంటే వాళ్ళకి ఎవరు కావాలంటే తండ్రి తల్లి కావాలి. దేవుడు అందుకు ఇచ్చారు. అలాగే తర్వాత సంఘములో విశ్వాసులు వాళ్ళు వాక్యానుసారంగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఫలించాలి. వాళ్ళకు వాక్యం కావాలనే సంఘ కాపరిగా సేవకుడిని దేవుడు పంపించారు. పేతురు గారితో ఏమని చెబుతారు? ఆ గొర్రెలను
కాయి, నా గొర్రెలను మేపు పేతురు అనని చెబుతారు. సంఘములో సంఘ కాపరి అంటే వాక్యం బోధించే సంఘ కాపరిగా ఉన్న వారు వాళ్ళ ఆత్మలను, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళ ఆత్మలు ఏం చేస్తున్నారంటే కాస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆ ఆత్మ ఆ పరలోకం చేరాలని వారి కోసం ఏం చేస్తారు, నిత్యం ప్రార్థన చేస్తారు. ఆ సంఘం కోసం, వారి కోసం ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆత్మలను కాస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ ఆత్మకు కావలసిన ఆహారం వాళ్ళకి అందిస్తూ సేవకుడు ఉంటారు. సేవకుడికి ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి బాధలున్నా, ఏదున్నా కానీ ఆ సేవకుడు ఆ ఆరాధనకు వచ్చేసి ఆ విశ్వాసులకు ఏం చేస్తారో ఆ ఆహారం అనేది పెడతారనమాట. ఎన్ని ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ ఆరాధన మానేయకుండా ఆ సేవకుడు వచ్చి ఆ విశ్వాసులకు ఏం చేస్తారండి, ఆహారం పెడతారు. అంటే ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తారు సేవకుడు. ఎందుకనంటే వాళ్ళ ఆత్మలు కాయాలి, వాళ్ళ ఆత్మలను రక్షించాలి, వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదని సేవకుడు చాలా విధంగా బాధపడుతూ ఉంటాడు, బతిమాలుకుంటాడు, కన్నీరు విడుస్తురు, ఎంతో వేదన, ఎంతో దుఃఖం వారి కోసం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికల్లో ఆయన బతిమలాడుకుంటారు. రోమీయులకు 12వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విషయం వాళ్ళని బతిమలాడుకుంటారు చెబుతారు. ఏ విషయాల్లోని, మీరు సజీవ యాగముగా దేవునికి మీ శరీరమును సమర్పించుకోవాలి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, ఉత్తమమును దేవునికి అనుకూలమైన అయ్యున్నది మీరు నూతన మొగుట వలన మీరు రూపాంతరం చెందాలని చెబుతున్నారు. మీరు లోక మర్యాదను అనుసరింపకూడదు. సేవకుడు ఉన్నప్పుడు ఒక విధంగా, సేవకుడు లేనప్పుడు ఒక విధంగా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు చూడట్లేదని పిల్లలు తప్పులు చేస్తే ఎవరికి ప్రమాదం? తల్లిదండ్రులు పిల్లలకు ముందు ప్రమాదం వస్తుంది, పిల్లలకే ముందు ప్రమాదం వస్తుంది. వాళ్ళ దేహాన్ని పాడు చేసుకుంటారు. ఏదన్నా తప్పు చేస్తే దొరికితే కొడతారు, లేదా జైల్లో పెడతారు. ఆ తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత వారి పెంచిన తల్లిదండ్రులకు వస్తుంది మాట. అలాగే సంఘము కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి, మెలకు కలిగి ఉండాలి. సంఘం అంటే చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. ఆ సంఘం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని అంశం ఏంటంటే, దేవుణ్ణి నమ్మితే, నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి నమ్ముతున్నారు అందరూ. దేవుణ్ణి నమ్మితే ఏం చేస్తారో ఇక్కడ మనం చూస్తే చూడండి, 7 విషయాలు చూద్దాం. దేవుణ్ణి నమ్మితే 2వ దినవృత్తాంతములు, దేవుణ్ణి నమ్మితే చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి నమ్మితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం చూడండి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు లగుదురని చెప్పాను. ఎవరిని నమ్మాలని చెప్తున్నారు? అని ఎక్కడ ఎలా ఉన్నారని చెప్తున్నారంటే, ఒకటి, మీరు స్థిరపరచబడుదురు. ఎప్పుడంట? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు ఏమైతూ
స్థిరపరచబడుతూ నువ్వు నీ కుటుంబంలో కానీ నీ గృహంలో కానీ సంఘంలో కానీ నువ్వు స్థిరపడతావు. ఒక ఆలోచన ప్రకారంగా లోకాశల ప్రకారంగా స్థిరత్వం లేకోకుండా మనిషి జీవించాలి అని అంటే దేవుణ్ణి నమ్మకోకుండా ఉంటే చేస్తారు ఆ విషయం. దేవుణ్ణి నమ్మితే ఎలా ఉంటారంటే స్థిరంగా ఉంటారు. చేసే పనిలో, ఉద్యోగంలో, తర్వాత దేవుని మందిరానికి వచ్చే విషయంలో స్థిరత్వం కలిగి ఉంటారనమాట. ఈ రోజున మనిషికి స్థిరత్వం లేదు అని అంటే దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుని నమ్మకపోవడం వలన, దేవుని పట్ల విశ్వాసం లేకపోవడం వలన మనిషిలో స్థిరత్వం అనేది లేదు. మీరు స్థిరపరచబడాలి అని అంటే దేవుణ్ణి నమ్మాలి అని చెబుతున్నారు. తర్వాత విషయం ఎక్కడ ఆమెను చెబుతున్నారు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. దేవుడు సేవకులను పంపించేది ఎందుకంటే ఇంత స్టార్టింగ్లో చెప్పాను, వాళ్ళ ఆత్మలో కాయడానికి వాళ్ళకి ఆహారం అనగా ఆత్మకు సంబంధమైన ఆహారం, శరీర సంబంధమైన ఆహారం కాదండి, ఆత్మకు సంబంధమైన ఆహారం. శరీర సంబంధమైన ఆహారం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో కొంతమంది వ్యక్తులను సంఘంలో 7గురిని ఎన్నుకుంటారు. శరీర సంబంధమైన ఆహారం. మేము అపోస్తులు ఏం చేస్తారంటే ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు గారు వీళ్ళందరూ ప్రవక్తల అపోస్తులు ఏం చేస్తారంటే మేము వాక్యం చెప్పే విషయంలో బిజీగా ఉన్నాం. ఈ లోపలని చర్చిలోని మరి పుట్టినరోజని ఇంకా కార్యక్రమాలని మేము అవి పెడతామని ఈ పెడతామని లేదా ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. వీళ్ళు వాక్యం బోధించేసి మరలా వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇవన్నీ మరలా పంచి పెట్టాలంటే మాకు కష్టం, మాకు ఇబ్బంది. అందుకని ఆయన మీరేం చేస్తారంటే ఒక 7గురిని సంఘంలో నియమించండి. సంఘంలో ఒక 7గురిని తీసుకురండి. వాళ్ళు కూడా ఎలాగుండాలో తెలుసండి, పరిశుద్ధాత్మతో నిండి ఉండి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం కలిగి ఇదిగా మంచిగా ఉండాలి. అలాంటి వారినే నియమించాలి. మేమేమో వాక్యం బోధించే విషయంలో ఎలా ఉన్నాం, ఆసక్తి కలిగి అంటే దానికి మాకు టైం లేదు వేరే దానికి చేయడానికి. ఇప్పుడు వాళ్ళని నియమించండి పెడతామన్న తర్వాత వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలోని మొత్తం 7గురు నియమించిన తర్వాత వాళ్ళలో పిలుపు గారు ఉంటారు. పిలుపు గారిని నియమించింది ఎందుకు అసలు, ఆహారం పంచిపెట్టడానికి. కానీ పిలుపు గారు చేసిన విషయం ఏంటండి, ఏ ఆహారం పంచిపెట్టడానికి పిలుపు గారు ముందుకు వెళ్ళారు, ఆత్మకు ఆహారం పెట్టాలి అని పిలుపు గారు, నేను ఈ ఆహారం కాదు, ఈ ఆహారం ఎవరైనా పెడతారు, నేను ఇది కాదు, దేవుడిచ్చిన ఆత్మకు ఆహారం పెట్టాలని పిలుపు గారు పరిగెడతారు, వెళ్ళిపోతారు సువార్తను ప్రకటించడానికి. పిలుపు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామం గురించి ప్రకటిస్తుంటే ఎంతోమంది బాప్తిస్మం పొందారు. పిలుపు గారు ఒక చాట సువార్తను ఇస్తూ ఉంటే స్థిరపడ్డారు. ఇక ఒక చాట స్థిరపడ్డారు. పిలుపు గారు సంఘం కట్టారు, స్థిరంగా ఉన్నారు. ఏమండి, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని, మీకు అర్థం అవడానికి చెబుతున్నారు, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని, ఇక ఆ ఇల్లు కట్టడానికి ఎంత కష్టమండి, చాలా కష్టపడి ఇక అందులోని ఇక అయిపోయింది, పూర్తయింది, ఇక రెస్ట్ తీసుకునే సమయానికి ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో అని అంటే ఎలా ఉండిద్దండి? ఆ ఇంట్లో నివాసం ఉండే సమయానికి, రెస్ట్ తీసుకునే సమయానికి ఇంట్లో ఉండొద్దని పంపించేస్తే బయటికి ఎలా ఉండిద్దండి? బాధేగా. అలాగే పిలుపు గారు సంఘాన్ని కట్టారు. సంఘం కట్టేటప్పుడు ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు అవన్నీ కట్టి స్థిరపడిన తర్వాత ఈ విషయం ఎక్కడుండిద్దో తెలుసండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. కట్టిన తర్వాత అప్పుడు ఇక స్థిరత్వం గురించి చెబుతున్నాను. అక్కడ స్థిరపడిన తర్వాత అప్పుడు కందాకే రాణి ఆమె కింద ఉన్న ఒక వ్యక్తి నపుంసకుడు, అతను ఏం చేస్తారనంటే ఆ ఏరియాకి వచ్చి అక్కడికి వచ్చి గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని కొనుక్కొని ఆ రథం ఎక్కి చదువుకుంటూ వెళ్తుంటాడు.
చదువుతురులే కానీ అర్థం తెలియదు. వదగతేబడిన గొర్రె పిల్ల, ఇతను వచ్చిండు, ప్రాణం పెట్టిండు, ఇవన్నీ ఉండిద్ది. ఎవరు కానీ తెలియదు. అప్పుడు పిలుపు, లే ఎల్లు పరిగెత్తు అంటే సక్కంగా స్థిరపడ్డడం, సంఘాన్ని కట్టుకోవడం హ్యాపీగా. ఇప్పుడు సంఘం కట్టుకున్న తర్వాత ఏంటిగా సంఘంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? అయ్యగారు అనుకుంటా ఈయన పెట్టడం కానీ తీసుకురావడం కానీ మంచి మర్యాద అన్నీ చూస్తారు. ఇలాంటి సమయాల్లో పిలుపు, పరిగెత్తు, లే అంటే అక్కడ ఎన్ని వదిలిపెట్టి రథంతో పాటు ఉరుకొస్తారనమాట. పిలుపు గారు ఉరుకొచ్చేసి ఆ రథం ఎక్కి అప్పుడు ఆ నపుంసకుడి వాక్యం చెబుతారనమాట. దేనికి పిలుపు గారు అలాంటి పిలుపు ఎందుకు అంత త్యాగం చేశారంటే ఆత్మలను రక్షించుటకు ఆత్మకు ఆహారం. ఇదిగో ప్రవక్తలను నమ్ముకొనిడి అని ఇక్కడ చెబుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారు చూడండి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. ఒకటి ఏంటంటే దేవుని నమ్మితే మీరు స్థిరపడుదురు. తర్వాత ఏమని చెబుతున్నారంటే దేవుని నమ్మితే, చాలామందిని మేము దేవుని నమ్మామండి, దేవుణ్ణి మేము నమ్ముకున్నామండి, దేవుడు మా హృదయంలో ఉండండి అని చెబుతుంటారు. దేవుని నువ్వు నమ్మితే మీరు ఎలా ఉంటారంటే స్థిరపడుదురు. రెండవ విషయం చూడండి, కీర్తనల గ్రంథం 125వ కీర్తన 125వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే నుందురు. ఎలా ఉంటారు? దేవుని నమ్మితే కదలక కొండవలే నుందురు. అంటే యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరంలో ఉంటావు. తర్వాత దేవుని వాక్యం పట్ల నువ్వు ఆ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటావు. నువ్వు కదలక కొండ ఎలా అయితే ఉంటుందో అలా దేవునిలో నువ్వు నిలిచి ఉంటామన్నమాట. అదే నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు కొంతకాలం దేవునిలో ఉంటావు, కొంతకాలం లోకంలో ఉంటావు. లేకపోతే దేవుని మందిరానికి వస్తూ మరలా లోకంలోనికి వెళ్ళిపోతావు. అంటే నువ్వు దేవుని నమ్మలా, దేవుని నీ హృదయంలో చోటు ఇవ్వలా. దేవుని నమ్మితే కదలక నిలుచు సియోను కొండవలే నువ్వు ఉంటావు అని చెబుతున్నారు. దేవునిలో నువ్వు అలా నిలిచిపోతావు అన్నమాట. అలా స్థిరంగా నువ్వు ఉంటావు. ఇప్పుడు కొండ ఉందండి, కొండకి ఎన్ని వానలు వచ్చినా తుఫాన్లు వచ్చినా వచ్చినా ఏం చేస్తుంది? తట్టుకొని నిలబడుతుంది. అలాగే దేవునిలో నువ్వు ఉంటే, దేవునిలో నమ్మితే నీకు ఎన్ని బాధలు వచ్చినా నిందలు వచ్చినా ఆపదలు వచ్చినా నువ్వు అలాగే నిలిచి ఉంటావు. మరలా వెనక్కి వెళ్ళిపోవు, దేవుని విడిచి వెళ్ళిపోవు. నువ్వు దేవుని పట్ల విశ్వాసం నువ్వు కోల్పోవు. కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నావంటే, నీలో విశ్వాసం లేకుండా దిగజారిపోతున్నావంటే, చల్లారిపోతున్నావనంటే నీవు దేవుని నమ్మావా? దేవుని నమ్మితే ఆ కొండ ఎలాగైతే కదలక నిత్యం సియోను కొండ ఎలా అయితే ఉందో అలాగే నువ్వు స్థిరంగా ఉంటావన్నమాట. తర్వాత చూడండి, దేవుని నమ్మితే కీర్తన గ్రంథం 115వ కీర్తన 9వ వచనం చూడండి, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు ఎన్నెన్ని ఇచ్చిందండి ఇక్కడ చూసారా? యెహోవాను ఒకటి నమ్ముకోవాలి, తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇవన్నీ ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? ఆయన వారికి ఏం చేస్తారో సహాయము చేయును.
దేవుడు సహాయం చేస్తారు. యోహాను గారు రాసిన సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అసలు ఈ వచనం ముందు ఎక్కడ చెప్పిండు దేవుడు? మత్తయి గారు రాసిన సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అసలు నేనేం చేయనండి, కానీ నాకు ఇవ్వాలి అంటే వచ్చిద్దా? నేనేం పని చేయను, నాకు డబ్బులు కావాలి, నాకు ధనం కావాలంటే వచ్చిద్దా? నువ్వు ఏదైనా పని కానీ వ్యాపారం కానీ ఏదన్నా జాబు కానీ ఏదైనా చేస్తుంటే దేవుడు నీకు సహాయం చేస్తారు. అలాగే చెబుతున్నా, అడుగుడి మీకు ఇయ్యబడును. అడగాలి, వెతకాలి, వెతకకుండా ఏది కూడా అది వెతకాలి, తట్టాలి, తట్టినప్పుడు తీస్తారు. అదే విషయం, ఆత్మ సంబంధమైన విషయం, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నారు. ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండి అడిగినప్పుడు ఏదైనా తల్లిదండ్రులు ఇస్తారు. అదే దూరంగా వెళ్ళిపోయి నాకు కావాలన్నా లేకపోతే చెప్పిన మాట వినుకోకుండా ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఇవ్వరు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయి ఆస్తి అంతా పాడు చేసుకొని తర్వాత ఎవరన్నా ఇచ్చారండి? ఎన్ని బాధలు పడ్డాడు. మరలా ఎక్కడికి వచ్చినప్పుడు అతనికి వచ్చింది ఎక్కడికి? తండ్రి యొద్దకు వచ్చినప్పుడు. అలాగే దేవుని యొద్ద ఉన్నప్పుడే ఆయన మనకు ఏదైనా కానీ ఇస్తారు. ఎలా ఇస్తారో? ఆయన దగ్గర ఎంత ఉందో తెలుసండి? ఏముందో తెలుసండి? ధనం. ఆయన ధనవంతుడు. మనలను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టిండు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తాను అని చెబుతున్నారు. ఆయన పట్ల విశ్వాసం ఉంచి అడగాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, నమ్మిక ఉంచాలి. అదే చెబుతున్నారు, వారికి ఆయన ఏం చేస్తారంట? సహాయం చేయును. తర్వాత చూడండి, నహూము 1 నహూము గ్రంథం 1 నహూము 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూశారండి? అసలు ఎలాంటి విషయాలు, ఎలాంటి బలపరిచే మాటలు, ఎలాంటి విషయాలు క్రైస్తవులో తెలుసండి? ఎవరికి తెలుసు? నేను ముందే చెప్పాను. ఎవరో తెలుసు? వాక్యం చదివే వారికి తెలుసు, వాక్యం వినేవారికి తెలుసు. చూశారండి? దేవుడు అసలు ఎలాంటి విషయాలు చెబుతున్నారో. దేవుణ్ణి నమ్మితే ఆయన మిమ్మును ఏం చేస్తారంట? ఎరుగును. స్కూల్లోని మీకు అర్థం అవ్వడానికి ఈ విషయాలు చెబుతున్నా. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లవాడు స్కూలుకి వెళ్ళందే, అక్కడ హాజరు ఉందే లేనిది అన్నదే అది ఎవరికి తెలుస్తుంది? వెళుతుంది లేనిదన్నదే స్కూల్లో జాయిన్ చేసిన, స్కూల్కి వెళుతున్న ఆ మాస్టర్కి తెలుస్తుంది. అంటే ఆ పిల్లవాడు స్కూల్కి వస్తుండా రావట్లేదా, చదువుతుండా లేదా, హాజరుందా లేదా, అవన్నీ ఎవరు చూసుకుంటారు? మాస్టారు చూసుకుంటారు. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మిమ్మును ఎరుగును. దేవుడు ఏం చేస్తారంట? మనల్ని ఎరుగును. అంటే ఈ వ్యక్తి నాకు తెలుసు, ఈ వ్యక్తి నన్ను నమ్ముకున్న ఆయన, ఈ వ్యక్తి నాకు ప్రతి ఒక్కటి కూడా నా యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి నాకు తెలుసు అని చెబుతున్నా. అదే విషయం ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఏమని? యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆ బిడ్డల వాళ్ళు ఏం చేస్తారు? ఎరుగుతారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రి పిల్లవాడు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి మా పిల్లవాడు ఏడండి అంటే ఏమ్మా తెలియదమ్మా మరి అని చెబుతారు వాళ్ళు? చెప్పరు. నువ్వు అక్కడి నుంచి పంపించిన కొంతమంది మాస్టర్లు అయితే ఇంకేం చేస్తారో తెలుసండి,
కొంతమంది అయితే దూరం అయితే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ దింపిన తర్వాత కూడా అమ్మ వచ్చారా మీ పిల్లలు రాలేదని ఫోన్ చేసి అడిగేవాళ్ళు కూడా ఉండరు, అంత కేర్ తీసుకుంటారు. అలాగే దేవుడు ఆయన పట్ల మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనలను ఏం చేస్తారంట, ఎరుగుతారంట. నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోకానుసారంగా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఎవరో అనంటే ఏం చేస్తారు, వీళ్ళెవరో నమ్మి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వెవరివి, దేవుని బిడ్డవు. అప్పటి వరకు దేవుడు ఏం చేస్తారో తెలుసండి, ఎవరిని వదిలిపెట్టాడు, కానీ దేవుడు అప్పటి వరకు ఏం చేస్తారో తెలుసండి, చెయ్యి చాచి పిలుస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తమును చాచి రానాయనని పిలుస్తున్నాడు. మీకు అర్థం అవడానికి స్కూల్ ఉపమానాలను చెబుతున్నాను. ఇలా పిలుస్తున్నాడనమాట దేవుడు. దగ్గరకు వచ్చిన తర్వాత నా బిడ్డ నా బిడ్డ అని చెబుతున్నాడు. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారో. సామెతలు 2 విషయాలు చూసి ముగించుకుందామండి. సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ మార్గము ఆయన ఏం చేస్తారంట, సరళము చేయును. అంటే దేవుడు ప్రశ్న ఆన్సర్ 2 కూడా దేవుడు ఇస్తారంట. ఇప్పుడు 2 అక్కడే ఉంటాయి. మనిషికి 2 కూడా దేవుడు ప్రశ్న ఆయనే ఇస్తారు, జవాబు కూడా ఆయనే ఇస్తారు. ఇది ఇప్పుడు మరి ఇక్కడ చెబుతున్న విషయం చూడండి, నీ మార్గము సరళము చేయును. ఎలా చేస్తారు మార్గం, ఎలా మార్గం సరళం చేస్తారో ఆ వచనాల్లో అక్కడే చెబుతుండు. ఏమని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. నీ స్వబుద్ధి ఏమొద్దు, అసలు నీదేది వద్దు. మనిషి అనుకుంటాడో మొత్తం నేనే చేస్తా, మొత్తం నా తెలివితేటలే, మొత్తం నాదే అనుకుంటాడు. కాదు కాదు, మొత్తం నీదేమి మనదేమీ లేదు. దేవుని ఆలోచన, దేవుని కృప, దేవుని కాపుదల ఆయన ఇస్తేనే, ఆయన నడిపిస్తేనే. అదే చెబుతున్నారు, నాయన నువ్వు ఎలా ఉంటే నేను నీ మార్గం సరళం చేస్తానని చెబుతున్నారంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయంతో ఆయన పట్ల నువ్వు నమ్మిక ఉంచితే ఆయన నీ మార్గం ఏం చేస్తారు, సరళం చేస్తారు. ఇంకా ఏమని చెప్తున్నారు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటిలో ఆయనకే ఇవ్వాలి అధికారం. ప్రభా నా ప్రవర్తన, తన భక్తుల ప్రవర్తన ఆయన ఏం చేస్తారో తెలుసండి, కాస్తారు. సామెతల గ్రంథంలోనే ఉంటుంది. ఆయన ఆలోచన ఇచ్చి, నాయన ఇదిగో నువ్వు ఆయన భక్తుడు అయిన తర్వాత ఇదిగో నువ్వు ఈ తప్పు చేయొద్దు, ఇదిగో నువ్వు వీళ్ళకి వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయొద్దని దేవుడు ముందే చెబుతురు. ఆలోచన ద్వారా, మాట ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, వాక్యం ద్వారా, సేవకుడు ద్వారా చెబుతురు. కానీ మనిషి ఏం చేస్తారో వినడం, వినిపించుకోక వెళ్ళి ఏం చేస్తారో తప్పులో పడతారు, పాపంలో పడిపోయి పాపం వలన వచ్చు జీతం మరణం, మరణానికి ఇదైపోతాడు. ఆయన నీ మార్గం సరళం చేయాలంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఎన్ని విషయాలు ఇచ్చిండండి, 3 విషయాలు. ఇక్కడ ఎన్ని విషయాలు మొత్తం చూడండి, 3 విషయాలు ఇచ్చిండు. 3 విషయాలు ఇచ్చిండు దేవుడు. 1, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తారో సరళము చేస్తారో అని చెబుతున్నారు. ఆయన వెళ్ళే మార్గం మంచి మార్గంలో నిన్ను ఏం చేస్తారు, ఆయన నడిపిస్తారు. ఇంకో విషయం చూడండి, యెషయా గ్రంథం 17వ అధ్యాయం. యెషయా గ్రంథం ఇంకొక విషయం చూసి మనం ముగించుకుందామండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 17:5 నుంచి చూడండి.
చేను కోయువాడు దండ్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెపాయిము లోయలో ఒకడు పరిగ ఏరునట్లు ఉండును. అయినను ఒలివ చెట్లు దులపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ పండ్లు, ఇప్పుడు మామిడికాయలు, ఈ మామిడికాయల సీజన్ కండి. ఇందులోని మామిడికాయలు కోసినప్పుడు కొంతమంది పరిక్కెళ్తారు కదా, అందులోని ఏం దొరుకుతాయి? నువ్వు ఎంత శ్రద్ధగా కోసినా ఏడాకాడ కాయ కనపడదనే ఉండిద్ది, దొరుకుతూనే ఉండిద్ది. అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలినట్లు దానిలో పరిగ పండ్లుండునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇక్కడ సెలవిచ్చిన విషయం మీకు ఆయన ఎలా ఉంటాడు అని చెబుతున్నారనంటే, మీకు ఆయన ఆశ్రయముగా ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళావండి, వెళ్ళిన తర్వాత ఇక్కడ తోటలో ఏమైనా దొరుకుతాయి, అన్నీ కోసేసారు అనుకుంటావు. కానీ అక్కడ నీకేం దొరుకుతాయి? ఎన్నో కన్ని పండ్లు అనేది ఏదో ఒకటైనా కానీ దొరుకుతుంది. అలాగే దేవుడు నీకు ఎలా ఉంటాడు అని అంటే, నీకు ఆయన ఆశ్రయముగా ఉంటారనమాట. తర్వాత ఇంకో విషయం చూడండి, 2వ దినవృత్తాంతములు చివరిగా దేవుని నమ్మితే మీకేం కలుగుతుందనంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. అప్పుడు రాజైన ఆస యోధావారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయోష కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆస గేబాను మిస్పాను ప్రాకారములు కట్టించెను. ప్రాకారపురములుగా ఏం చేసిండండి అతను? కట్టించిండు. నువ్వు ఇక్కడ దేవుడు ఆసాకి సహాయం చేసిండు. అది చేయటం వలన అతడు ఏం కట్టించాడనంటే, ఆస గేబాను మిస్పాను ప్రాకార పురములను కట్టించెను. అంటే దేవుణ్ణి నమ్మితే దేవుడు చేసే విషయం ఏంటంటే, దేవుడు వారికి ఏమిస్తారనంటే, ఏం కలుగు చేస్తారంటే వారికి జయము కలుగు చేస్తారు. యాస ఎవరో రాజు, అవి కట్టించడం అంటే వాళ్ళకి ఏమొచ్చినట్టు? జయం. దేవుని నమ్మితే ఏం కలుగు చేస్తారనంటే వారికి జయము కలుగు చేస్తారండి, విజయాన్ని ఇస్తారు దేవుడు. దేవుని నమ్మితే 7 విషయాలు ఏంటంటే, 1 మీరు స్థిరపరచబడుదురు, 2 కదలకు కొండవలే నుందురు, 3 వారికి సహాయము చేయును, 4 మిమ్మును ఎరుగును, తర్వాత నీ మార్గము సరళము చేయును, మీకు ఆశ్రయముగా ఉండును, మీకు జయము కలుగును. ఎప్పుడండి ఇవన్నీ? ఎప్పుడు జరుగుతాయి? దేవుణ్ణి నమ్మితే. ప్రతి ఆదివారం ఒక అంశం మీద మాట్లాడుకున్నాం. అవి రాసుకున్న, హృదయంలో పెట్టుకున్న జీవితాలు అనేది చాలా బాగుంటాయండి. దేవుడు మనకి ఈ గ్రంథాన్ని రాపించారు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఏవైనా, నేనైనా సేవకుడు, ఏ సేవకుడైనా వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకోవాలి. ఈ వాక్యం నన్ను బలపరిచేదా, నా ఆత్మను రక్షించేదేనా అని ప్రతి ఒక్కరు కూడా లేఖనాన్ని పరిశోధిస్తూ రావాలి. ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే దినదినము ఫలించి అభివృద్ధి చెందుతాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలండి. దేవుడు మనల్ని నమ్మి మనకు బాధ్యత అనేది ఇస్తున్నారు, మనల్ని నమ్ముచున్నారు. అందుకని ఆయన పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చేసే ప్రతి ఒక్క పని కానీ, ప్రతి ఒక్క కానీ, ఒక కార్యక్రమం కానీ, ఏదైనా కానీ, ఒక సేవకుడికి ఏదైనా చెప్పి అది చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది.
అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. మనకు ఇలాంటి మాటలు దేవుని లేక, ప్రేమ లేక, మన ఆత్మను రక్షించే వాక్యం ఇది. దీన్ని ఎలా అంగీకరించాలండి? సాత్వికముతో ఈ వాక్యాన్ని అంగీకరించాలి. సాత్వికం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. తల్లి గర్భంగా పిండంగా ఉన్న ఏర్పడ్డ కానించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెబుతున్నారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. చిన్నపిల్లలు అక్కడి నుంచి వృద్ధాప్యానికి వచ్చేసరికి నేను ఇక యవన ప్రాయం నుంచి మధ్య వయసు నుంచి ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చేసాను, ఇక నా పరిస్థితి అయిపోయింది, దేవుడు ఇప్పుడు నన్ను పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరనే పని లేదండి. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు సహాయం చేస్తారు. దేవుని నమ్మినప్పుడు దేవుడు మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టరండి. దేవుడు అందరికీ కూడా సహాయం అనేది చేస్తారు. ఆయన పట్ల నమ్మిక ఉంచినప్పుడు, ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఏం చూపిస్తారండి? ప్రేమ, ఆయన దేవుని కాపుదల అనేది మనకు తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.